శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. రామ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో. ఈ ఒక్కటే పాట వచ్చురా నాకు. నాకేమన్నా 10 పాటలు వచ్చాయి ఎట్లా? నాకు కూడా 2-3 పాటలే వచ్చు. ఈ పాట వాడినందుకు మా గల్లీలో ఉన్న పిల్లగాండ్లు వచ్చి అక్క అక్క మాకు కూడా బతుకమ్మ పాటలు నేర్పియవా అని అన్నారు. నువ్వేమన్నావు? నేర్పుతా అన్నావా ఎట్లా? నేర్పుతా అని చెప్పినా గానీ పాట మొదలు అందుకుంటే కోస ఎక్కడ ఇడిచిపెట్టాలో తెలియదురా నాకు. అందుకే వచ్చిందే చెప్పాలి, రాంది చెప్పొద్దు అనేది. అందుకే మెప్పులకు మేనత్తింటికి పోవద్దు అని అంటారు గానీ నేను బొగుడుతున్నారని నేర్పుతానన్నా. సరే సరే ఇయాల్టి సంబరాలు చూద్దాంపా. ఊరువాడ పల్లె పట్నంలో అయితున్న బతుకమ్మ సంబరాలు చూస్తుంటే సింగిడిలున్న రంగులన్నీ నేల మీద వరుసుకున్నట్టు, ప్రకృతిలున్న పూలన్నీ పులకించిపోతున్నట్టే ఉన్నది. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి అందరిని పిలిచి ఇగో గీ తీర్ల దిల్దారి చేసింది. కరీంనగర్ లా మంత్రి సీతక్క పొన్నమన్న ఏర్పాట్లు చేసిన బతుకమ్మ వేడుకలల్లా అమ్మలక్కలతోటి కలిసి ఆడింది. బతుకమ్మ అంటేనే చిన్న పిల్లల కాన్నుంచెల్లి పండు ముసలోళ్ళకు కూడా ఎక్కడ లేని ఉత్సాహం ఉంటది కదా. అందుకే ఈ సంబురం ఈ సందడి. ఇగియాల కూడా ఇంద్రకీలాద్రి మీద భక్తులు దండిగానే తరలొచ్చిర్రు అమ్మవారిని దర్శించుకునేందుకు. పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనేతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం. ఇయాల కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. షష్టం కాత్యాయనేతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం. మా గల్లీకి అలా చెత్త బండ రాలేసిరమ్మా, డస్ట్బిన్ మొత్తం నిండిపోయింది. అయితే నన్నేం చేయమంటావు? మీ ఇంటికి వచ్చి చెత్తని ఇట్లా తీసుకుపోవాలనా? అయ్యో మీ గల్లీకి వచ్చిండని అడిగేలో పట్లనే ఎందుకు గంతగానే ఫీల్ కావడుతుంది? ఇప్పటిదాకా ఇంట్లో ఉన్న చెత్తను ఉడిచే వరకే నడుమంతనొచ్చి పాడైతున్నాయని బాధపడుతుంటే నువ్వేమో నా తలకాయ తినబడుతుంది. ఇళ్లల్లో పని చేసుకోవడానికి మనం ఇంత అవస్థలు పడుతున్నాం గానీ జనాల కోసం రోడ్ల మీద షీపురు పట్టిన ఈ మంత్రి సార్ ఎంత అవస్థలు పడుతున్నాడో చూడు. నెత్తికి టోపీ, మూతికి మాస్కు, చేతుల జాడి కట్ట పట్టుకున్న కార్మికున్నేమో స్పెషల్ గా చూపెడుతున్నారు అని అంటారా? జర సైసుల్లా సైసు ఇంకో యాంగిల్ చూసినాక ఎరగైతుంది ఎవలనేది. అర్రే మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నే కదా ఇప్పటిదాకా ఎవలో నన్ను పరిశాన్ అయితే కదనే. ఎప్పటికీ మీటింగ్లు ఆఫీసర్లతో బిజీగా ఉండే మంత్రి సారు గియాల షీపురు బట్టి చెత్త సాఫ్ చేసే కార్యం ముంగటేసుకున్నాడు. అగో బండ్ల కింద చెత్తను కూడా వంగి వంగి సాఫ్ చేసిండు. సార్ దగ్గరున్న డెడికేషన్ కొంచెం అన్న కామన్ పబ్లిక్ ఉంటే మంచిగుండు. ఊళ్ళన్నీ క్లీన్ గా ఉండేటి కానీ ఎవరు పట్టించుకుంటున్నారు. గందుకే స్వచ్ఛ సేవ పేరు మీద కరీంనగర్ మున్సిపాలిటీలతో కలిసి డ్యామ్ మీద ఉన్న చెత్త చెదారాన్ని మొత్తం క్లీన్ చేసిండు. కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇది ఒక రోజు కొరకే కాకుండా ప్రతి పౌరుడు దినచర్యలో భాగం చేసుకోవాలి. స్వచ్ఛత అనేటువంటి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపు. ఇది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, మన ఆరోగ్యాలు పరిశుభ్రంగా ఉంటాయి. మొత్తం చెత్తనంతా షీపురు పట్టి సారు ఊడ్చుడే కాదు ఆడున్నోళ్ళందరితో కూడా చెత్త నేర్పించిండు గిట్లా. ఏడుకొండల మీద ఎట్లున్నారు భక్తులు? అదేంది కొత్తగా అడుగుతున్నావు? ఎప్పుడైనా నిత్య కళ్యాణం పచ్చతోరణమే కదా అక్కడ. అదే భక్తుల రష్ ఎట్లుంది అని అడుగుతున్నా. అక్కడ ఎప్పుడు భక్తుల రద్దీ తగ్గదని చెప్తున్నా కదా, ఎందుకు ఇవాళ పోతున్నారా? లేదు గాని స్వామి వారికి ఈ నడుమ వస్తున్న కానుకలు చూస్తుంటే అబ్బా భక్తులను ఏ తీరులో ఆశీర్వాదం ఇస్తున్నాడో అర్థమైతున్నది. మరి ఏమనుకున్నావు స్వామి వారి మహిమ అంటే? స్వామి వారికి విశాఖపట్నం భక్తులు ఏమిచ్చిరో తెలుసా? ఏమిచ్చిండ్రు? చూడు నువ్వే. కలియుగ దైవం ఏడుకొండల ఎంకన్న స్వామికి భక్తులు ప్రేమతోని భక్తితోని చేయించిన స్వర్ణ యజ్ఞోపవీతం చూడుండ్రి స్వర్ణకాంతులతోని ఎట్లా మెరిసిపోతున్నదో. ఈ
స్వర్ణ యజ్ఞోపవీతాన్ని తయారు చేసేందుకు 3.5 కిలోల పైననే బంగారం పట్టిందట. దీని విలువ 3,86,00,000. ఈలే స్వామివారికి సమర్పించింది. విశాఖపట్నంలో ఉంటారట. భక్తితోని నమ్మి కొలిసినోళ్లకు స్వామివారి ఏ తీర్ల తోడై దీవెనార్తులు అందిస్తున్నాడో దేవుడు ఎంతో చేసిండు. మాకు కలిగిన దాంతోని గీ వడ్డీ కాసుల వాడికి ఈ తీర్ల సేవ చేసుకుంటున్నామని అంటున్నారు భక్తులు. నీ టార్గెట్ 10th మైల్ అయితే ఏం ఫద్ది 11th మైల్ కోడితే దిమ్మ తిరిగిపోవాలి. అబ్బా మా పండుగాడి డైలాగ్ ఇది కాదు, పూరి రాసిన బిజినెస్ మ్యాన్ డైలాగ్. సీన్ ఏదైతే ఏంది చెప్పింది మా ప్రిన్స్ మహేష్ బాబే కదా. మా బాబు అంటున్నావంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చేరినో పని మనిషిగా. నీకు అన్ని ఎటకరాలే, నా మీద పంచులేసాడంటే తగ్గేదే లేదంటావు కదా నువ్వు. ముచ్చటేందో చక్కగా చెప్పు. ముచ్చట చెప్పాలంటే ముషీరాబాద్ పోవాల్సిందే. ఎత్తుకపోయిన తీగ కాలికే తగిలినట్టు బ్యాటరీ దొంగలను పట్టుకోనికి పోతే కొట్టేసిన బండ్లు వాటితోటి పాటుగా దొంగిలించిన దేవుని విగ్రహాలు కూడా దొరికినాయి. ముషీరాబాద్ పోలీసులకు ఇంటి ముందు పార్కింగ్ చేసిన బండ్ల నుంచి బ్యాటరీలు పోతున్నాయని పోలీసులకు కంప్లైంట్ చేసిరట బాధితులు. ఇక ఈ ముచ్చట మీద కేసు బుకింగ్ చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు చూసే వరకు దొంగలు బయటపడ్డారు. మొత్తం 4గురిని అరెస్ట్ చేస్తే దాంట్లో 3 మైనర్లేనట. దొంగలను విచారణ ఎత్తే గుల్లె కొట్టేసిన దేవుని విగ్రహాలు కొట్టేసిన బండ్లు అన్ని బయటపడ్డాయి. గిట్లా చూసిండ్రు కదా, గుల్లె లింగాన్ని మింగినట్టే శటగోపం గంటలు ఆఖరుకు హారతి పల్లాన్ని కూడా మాయం చేసిరు. గిట్లా జల్సాలకు అలవాటు పడిన బద్మాష్గాన్లు పట్నంలో గీ తీరుగా చోరీలు చేస్తున్నారట. బ్యాటరీలు, బైకులు, దేవుని విగ్రహాలు మొత్తం 2,36,000 మీదనే విలువైన వస్తువుల్ని సీజ్ చేసిండ్రు. దొంగోన్ని రిమాండ్ కు పంపి తతిమ 3 మైనర్లను జువెనల్ హోమ్ కు పంపిన పోలీసోళ్లు. జల్సాలకు అలవాటు పడిన కొందరు పోరగాన్లు గిట్లనే బంగారం అసంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అందుకే ఇంట్లున్న పిల్లగాన్ల మీద ఆ లవ్వయ్యలే నజరేయాలే, లేకపోతే లేనిపోని పరేషాన్ మోపైద్ది. ఏమంటున్నాం? జిఎస్టీ రేట్లు తగ్గినాయని మొత్తుకుంటున్నారు గానీ దుక్న పళ్ళు పాత రేట్లకే అమ్ముతున్నారు కదా సామాన్లు. అవును బుజ్జి, నిన్న నేను కూడా నూనె ప్యాకెట్ కు పోతే పాత రేట్కే ఇచ్చిండ్రు. నువ్వు అడగలేదా మా మోడి తాత జిఎస్టీ తగ్గించిండని? అడిగినా మీ మోడీ తాత దగ్గరికి పోయి తెచ్చుకోపో అన్నారు. అగో గట్లనే ఉందట మనలాంటి కామన్ పబ్లిక్ పరిస్థితి. చూద్దాంపా. దేవుడు వరం ఇచ్చినా ఆ లెవెల్లో కరుణించలేదన్నట్టు తయారైంది జిఎస్టీ ముచ్చట్ల పబ్లిక్ పరిస్థితి. సెంట్రల్ సర్కారు వస్తువులన్నిటి మీద జిఎస్టీ రేట్లు తగ్గించినాం, ఇప్పుడేం కావాలన్నా తగిన రేట్లకే కొనుక్కోవచ్చు అన్నారు కదా. కానీ పాత రేట్లకే పబ్లిక్ సామాన్లు అమ్ముతున్నారట. అరే గిదేందనంటే గిట్లా అంటున్నారు. మా దగ్గర ఉంది స్టాక్, మేము పే చేసి తీసుకొచ్చినాం కదా. అదైతే ఫస్ట్ అమ్మినాక మళ్ళీ మేము కొత్త స్టాక్, కొత్తది జిఎస్టీ తక్కువైంది కదా అట్లా అమ్ముతాం. జిఎస్టీ తగ్గింపు మీద సెంట్రల్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వ్యాపారులేమో రెడ్ సిగ్నల్ వేసారు అంటున్నారు జనాలు. దుకాణానికి పోయి పాల ధరలు తగ్గినాయి కదా అని అంటే వాళ్ళేమో గిట్లా అంటున్నారట. పాత రేటు పాత స్టాక్ ఉంటుంది, పాత స్టాక్ పట్టి రేట్ ఇస్తాము. ఇప్పుడు కొత్త స్టాక్ తెచ్చిన తర్వాత కొత్త స్టాక్ రేట్ నుంచి కొత్త స్టాక్ అమ్ముతాం. ఇటు సర్కారులు చెప్పిన రేట్లు తగ్గిస్తలేరని కస్టమర్లు ఏ సూపర్ మార్కెట్ వాళ్ళని ఎక్కువ తక్కువ చేస్తే 1915 లేకపోతే 88001915 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయమంటున్నారు. మొత్తానికి కరవమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం అన్నట్టు తెచ్చి పెట్టుకున్న పాత స్టాక్ ను తగిన ధరలకు అమ్మాలంటే అటు వ్యాపారాలకు కూడా కోపం వస్తుంది. మనుషుల్లో జెంటిల్ మ్యాను, పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు, పోస్ట్ జాబు. నువ్వు చెప్పేది నిజమేరా బుజ్జమ్మ, బిందాసుకుంటదా నౌకరి. ఇప్పుడున్న జమానాల సెల్ ఫోన్లు చేయబట్టి ఉత్తరాలు వంచులు లేదు, ఉడుదురుగుడు లేదు గానీ ముచ్చట్లన్నీ వాట్సాప్లలో నడుస్తున్నాయి కదా. అందుకే వాళ్ళకు పెన్షన్ పంపే పనులు అప్పచెప్పినట్టున్నారు సర్కారోళ్ళు. ఆగోగా పెన్షన్లను చూసాక ఇక్కడ ఒక పోస్ట్ మ్యాన్ ఏం చేసిండో తెలుసా? ఇప్పటిదాకా మనం చెప్పుకున్న జెంటిల్ మ్యాన్ పదానికి అర్థం మార్చుంటాడు. ఆ పైసల కోసం గడ్డి గరుచుంటాడు. శబాష్, నిజం చెప్పినవరా. నమ్మక ద్రోహం కంటే పదునైన ఆయుధం ఇంకొకటి లేదనేది చరిత్ర చెప్తనే ఉన్నది. శానా సినిమాలలో కూడా చూసినాం. గట్లనే సోపతిగాన్ని నమ్మించి ఇంట్లో దాచిపెట్టిన 8 లక్షలను మాయం చేపించిండు పోస్టాఫీస్ లో కొలువు చేసే ఈ బుద్ధిమంతుడు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మామిడిపల్లి పోస్టాఫీస్ సొమ్ము మాయమైంది. పబ్లిక్ పెన్షన్ సొమ్ము మొత్తం 8 లక్షల దాకా బ్రాంచ్ మాస్టర్ ఇంట్లోండేనట. అయితే ఈ ముచ్చట పోస్టాఫీస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ కు తెలుసు. ఎట్లయినా ఈ సొమ్ము ఎత్తుకపోవాలని స్కెచ్ గీసి దోస్తుగానికి ప్లాన్ మొత్తం ఇచ్చిండట. వాడు అనుకున్నట్టే మొత్తం పైసలు లూటీ చేసుకుని పోయిండు. తెల్లారు లేచి పెన్షన్ పైసలు పబ్లిక్ కు వంచుదామని చూస్తే 6 డబ్బులు లేవట. మా ఇంట్లోనే కొంచెం స్థలం ఉంటే పనుకోమని చెప్పాము. పనుకున్న తర్వాత రాత్రి మాకు 45కి నేను లేచాను. లేచి చూసేసేపటికి 2:45కి లేచి చూశాను. ఆ తర్వాత మా బ్యాగులోనే మనీ అతను వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకుని. ఇన్నరు కదా, సెంటిమెంట్ గేమ్ ప్లే చేసి ఇంట్లో ఉన్న పైసలను ముల్లె కట్టుకుని అవతల పడ్డాడట దొంగోడు. ఈ ముచ్చట మీద పోలీసు వాళ్లకు కంప్లైంట్ చేసిరు బాధితులు. ఆ రోజు 29th రోజు నైట్
ఎవరైతే రాకేష్ ఉన్నాడో అతను వీళ్ళందరూ పండుకున్న తర్వాత 8 లక్షల రూపాయలు తీసుకొని పారిపోవడం జరిగింది. ఈ కేసును ఛేదించడం జరిగింది. నేరం చేసిన చేతులకు మట్టంటకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా ఇంకోంతోని చోరీ చేపించిండు దొంగ పోస్ట్ మ్యాన్. ఇంటి దొంగను ఈశ్వరుడైన వట్టలేరని అంటారు గాని మన కాకీలు వడతారు కదా. ఇప్పుడు కటకటాల పాలైన ఈ ఇద్దరు దొంగలు. ఇవులా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.